చెప్పండి బాబు. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి బాబు, ఏంటి ప్రాబ్లం? నా పేరు పరమేష్ మేడం. ఇక్కడ పెద్దపల్లి దగ్గర ఉంటా. నా కొడుకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మా భార్య చనిపోయింది మేడం. ఇక అప్పుడు పెళ్ళి ఏం చేసుకోలేదు మేడం. ఇప్పుడు రీసెంట్గా మా అబ్బాయి ఇంటర్ ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాం మేడం. అవునా? అంత పెద్దగా అయ్యాక మరి చేసుకున్నారు బాబు మీరు? అంటే వచ్చే అమ్మ పిల్లోడిని ఎట్లా చూసుకుంటారో తెలియదు కదా, మళ్ళీ పిల్లోడిని ఒట్టే నేను పెళ్లి చేసుకోను అని అంటారని చెప్పి చేసుకోలేదు మేడం. మరి ఇప్పుడు చేసుకోవడానికి కారణం? ఇప్పుడు పిల్లోడు ఎదుగుతున్నాడు మేడం. రేపు పొద్దున పిల్లోని పెళ్లి కావాలన్నా కూడా ఒక తోడు ఉండాలని అంటారు కదా మేడం. అందుకు చేసుకున్నారు. అవును సార్. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి మరి? చేసుకున్నా కానీ పెళ్లి సమస్య ఇప్పుడు తెలిసింది మేడం నాకు. చేసుకున్నాక సమస్య అయిందా? అవును మేడం. ఏమైంది? కొంచెం చెప్పలేకపోతున్నా సార్. అది ఏమైంది చెప్పండి. మా అబ్బాయి ఫ్రెండ్స్ ఇంటికి వస్తే వాళ్ళతోని వెరైటీగా మాట్లాడడం, వాళ్ళతోని కొంచెం వెరైటీగా బిహేవ్ చేయడం చేసేది మేడం. ఏంది మీ అబ్బాయి ఫ్రెండ్స్ తోనా? అవును మేడం. వెరైటీగా అంటే ఎట్లా అండి? కొంచెం అబ్బాయి ఇంట్లో ఉన్న కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో బయటికి వెళ్దామా, వాళ్ళ ఫ్రెండ్స్ ఒక అబ్బాయి ఉంటారు రోహిత్ అనేసి, బయటికి వెళ్దామా, షాపింగ్ మాల్కి వెళ్దామా, అంకుల్ డ్యూటీకి వెళ్తాడు మనం వెళ్దామా అని చెప్పేది మేడం. వెళ్దామా అని మూవీకి కూడా వెళ్దాము అనేసి చెప్పేది. సరే అంటే మీ అబ్బాయి ఉన్నాడు తీసుకెళ్దాం అంటే లేదు, అబ్బాయికి పని ఉంది, అబ్బాయి రాడు, మనం వెళ్దాం అని చెప్పేది సార్. అంటే ఆవిడ బిహేవియర్ బాగాలేదు అంటున్నారు. బాగాలేదు మేడం. మీతో ఎలా ఉండేవాళ్ళు మరి? నాతో స్టార్టింగ్ బాగానే ఉండే మేడం. జస్ట్ మాకు రీసెంట్ 6 months అవుతుంది పెళ్లి చేసుకొని అంతే. ఫస్ట్ ఒక 2 months బాగానే ఉండే. తర్వాత నుంచి ఇంకా నాకు చెప్పినావు కదా ఆస్తి రాసిస్తాను అన్నావు కదా, అవి ఏంటి ఇవ్వు రాసివు, మరి అదే అయిపోతుంది సార్. సంసారం చక్కగా చేయట్లేదు. ఆస్తి గురించే చెప్తుంది. ఆస్తి గురించే చెప్తుంది. బరాబర్ ఆస్తి రాసి నాకు నేను పెళ్లి చేసుకున్నావు కదా అంటుంది మేడం. ఆమెది రెండవ వివాహమా ఫస్ట్ వివాహమా? ఆమెదే తెలియదు నాకు సార్. నాకైతే ఫస్ట్ వివాహం అనుకున్నా. నాకైతే ఫస్ట్ అని చెప్పింది, మళ్ళీ తర్వాత తెలుసుకుంటే రెండవ వివాహం నాకు తెలిసింది సార్ అది. కానీ అడుగుతేనేమో లేదు లేదు ఫస్ట్ అని చెప్పింది సార్. నాకైతే నా ఇంటరాగేషన్ నేను తెలుసుకున్నా సార్ కొన్ని అయితే రెండవ వివాహం అని. అవును సార్. సరే, ఇప్పుడు అబ్బాయికి మదర్ లేదు, మీరు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు, కానీ మీరు పెళ్లి చేసుకోవడం కూడా అబ్బాయి పెళ్లికి ఆబ్జెక్షన్ అవుతుంది కదా రేపటి రోజున. అదే సార్ నేను అంత ఆలోచించదు, కానీ ఈ పొద్దు నాకు అదే సమస్య అయిపోయి పడిపోయింది సార్. మీరు చేసుకునేటప్పుడు ఏమైనా వాగ్దానాలు చేశారా? నీకు ఎందుకమ్మా, నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీకు రాసిస్తాను, ఆస్తి రాసిస్తాను అనేమన్నా చెప్పి తీసుకొచ్చుకున్నారా? అంటే లేదు మేడం, మాకు కూడా కొడుకున్నాడు, ఏదో కొంచెం వండి పెడుతుంది, పిల్లోడు ఎదిగే పిల్లోడు, నేను కొంచెం ఇది అయిపోతా, ఏదో ఉన్న ఆస్తిలో కొంచెం రాసిస్తా సచ్చేవరకన్నా, కానీ ఇప్పుడు వచ్చి పెళ్ళిన కొత్త ఆస్తి కావాలంటుంది మేడం. అదే మేము అడిగే క్వశ్చన్ అదే. క్లియర్గా చెప్పాలి, ఎందుకంటే ఆమె అంత స్పెసిఫిక్గా నిన్ను ఊరికే పద్దాక అదే అడుగుతుంది అంటే నువ్వేమన్నా ఉంటావు, నన్ను పెళ్లి చేసుకో నేను ఏమన్నా రాస్తాను ఉంటావా? ఎట్లా?